ఇక్కడ అన్ని ప్లాట్లలో మామిడి శ్రీగంధం చెట్లతో అద్భుతంగా ఉంది. ల్యాండ్ అప్రిషియేషన్, ఫ్రీ మెయింటెనెన్స్, పండ్ల తోటల తాలూకా ప్రయోజనాలు, డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. ఇవాళ ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఇవాళ శంకుస్థాపన చేసుకున్నాం. ఇక్కడ నుంచి నెమ్మలవాల్సికి వెళ్ళే ఒక రోడ్డుని 2,25,00,000 రూపాయలు. అది కాకుండా ఇక్కడ నుంచి మెట్టవలసి కూడా రోడ్డు శాంక్షన్ చేస్తాం 80 లక్షల రూపాయలు. ఈ 2 రోడ్లు కూడా ఒక 2-3 నెలల్లో ఇది కంప్లీట్ చేసే ఏర్పాటుని ఇవన్నీ కూడా చేస్తామన్న విషయాన్ని కాకుండా లాస్ట్ టైం వచ్చినప్పుడు మేడం ఇది మొదలుపేటకి అక్కడికి వెళ్ళి ఊళ్ళో నుంచి వెళ్ళి మనం అక్కడ మీటింగ్ పెట్టుకొని అని చెప్తారు, అందరూ మా ఊరికి రావడం ఇబ్బందిగా ఉందని చెప్తే దానికి ఏకంగా మనం తార్ రోడ్డే అది వేసుకున్నాం. అంటే కర్లాకి సంబంధించి ఎటు నుంచి ఎటు వెళ్ళినా ఏ రోడ్లు అవసరం అన్ని రోడ్లు కూడా ఇంకో 4 నెలల్లో పోతే అన్ని రోడ్లు 100% కంప్లీట్ అయిపోతాయి. మాకు ఈ ఊర్లో ఎన్ని ఓట్లు వచ్చాయని మా సమస్య కాదు, ఎన్ని ఓట్లు వేసారని సమస్య కాదు. అది మీ తాలూకా ఆత్మపరిశీలనగా వదిలేస్తాను, నేను దాంట్లోకి వెళ్ళను. కానీ నా దృష్టికి ఏదైనా సమస్య చెప్పినప్పుడు మాత్రం ఇది ఒక పెద్ద గ్రామం, వీరికి ఈ సమస్య వస్తే సమస్య పరిష్కారం చేయవలసిన బాధ్యత మనకు ఉన్నది. కాబట్టి ఆ బాధ్యత గుర్తిరిగి ఆ కార్యక్రమాలు చేస్తున్నాం. మొన్న ఎన్నికల్లో కూడా నాకే మెదడి అన్ని ఊర్లు వచ్చే మెదడికి నీ ఊర్లో రాలే, నీ ఊర్లో రాలేదు. 80 ఓట్లు 100 ఓట్లు తక్కువ వచ్చాయి. అయినప్పుడు కూడా నాకు అది ఎన్నికలతో అయిపోయింది ఆ సమస్య. అంతే. ఈ ఊరు మా నియోజకవర్గంలో మీకు నేను ఎమ్మెల్యే. ఇప్పుడు తక్కువ 80 తక్కువ వేసినప్పుడు కూడా నేను నాన్న ఇబ్బంది పెట్టకూడదు కదా, వాళ్ళు ఏం చెప్పినా చేయాలి కదా, చేస్తున్నాం. అలాగే వీళ్ళు కూడా ఆటోమేటిక్ మారుతారు. అంతే, మీరే మారుతారు. మీ మనసులో మారితే మీరే ఆలోచించుకుంటారు. నా తాలూకా కార్యక్రమం అది. కాబట్టి దయచేసి ఆలోచన చేసుకోండి. ఎందుకు చెప్తా అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్తున్నారు, మీరు టీవీలోనూ స్పీచ్లో చూసుంటారు. ఈ 5 సంవత్సరాల కాలంలో మీకు ఏదైనా మేలు జరిగిందనుకుంటే, మంచి జరిగిందనుకుంటే, మీ గ్రామాల అభివృద్ధి కార్యక్రమం జరిగాయనుకుంటే మళ్ళీ నాకు ఒకసారి ముఖ్యమంత్రికి అవకాశం ఇవ్వండి. లేదు మీకేది జరగలేదు, నా వల్ల నష్టం జరిగింది, నా వల్ల ఇబ్బంది జరిగింది అనుకుంటే నాకు వద్దని చెప్పి మీరు నన్ను ఆదరించట్లేదని చెప్పి డైరెక్ట్గా చెప్తున్న ముఖ్యమంత్రి దేశంలో ఒక జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు కాదు, ఇంట్లో ఉన్న వాళ్ళు వీరు అందరూ ఆలోచించారు. అదేవిధంగా నేను కూడా చెప్తున్నాను, మీ ఊర్లో మంచి జరిగింది అనుకుంటే, మీ ఊర్లో ఈ పనులన్నీ జరిగాయి అనుకుంటే, మీరు అందరూ మీ మనస్సాక్షిగా మీ కదా అంగీకారం అనుకుంటే మళ్ళీ రేపు ఎన్నికల్లో మళ్ళీ వచ్చాం, మళ్ళీ ఇంకో అవకాశం నాకు పదబాబుకి ఇవ్వండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.